నా పేరు పద్మావతి అండి, మరి కాకినాడ. నేను హౌస్ వైఫ్ ఉంటూ ఇంటి దగ్గరే జాకెట్ అయ్యి కుడుతూ మా ఆయన గారికి హెల్ప్ చేద్దాం అన్నట్టు నేను చేస్తూ ఉండేదాన్ని. చేస్తూ ఉంటూ ఇంకా ఏదైనా చెయ్యాలి అని ఆలోచనతో వెతుకుతూ ఉన్నప్పుడు నాకు వెస్టేజ్ పరిచయమైంది. వెస్టేజ్ ఒకసారి చెప్పారనుకోండి, చాలామంది పదే చెప్తే కానీ రాదు. నేను చెప్పిన ఫస్ట్ టైమే విన్నాను. ప్రోడక్ట్ వాడాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. చాలా ఎక్కువ ఉన్నాయని ఏం చేశానంటే కొనకుండా ఉందామని నేను ఫోన్ ఇచ్చేది 1-2 సార్లు. కానీ ఆవిడ పదే ఫోన్ చేయడం వల్ల సరే ఇన్నిసార్లు చెప్తుంది కదా, బాగున్నాయి కదా అని 4 నెలలు చాలా కష్టంగా కొనుక్కున్నాను కదా. మనం సింపల్ చేసుకునే వాళ్ళు కొనుక్కోవాలంటే రేట్లు ఎక్కువే కదండి. అంత అలాగా కొనుక్కున్న తర్వాత 5వ నెలలో 2500 రూపాయలు ప్రోడక్ట్ వేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ సరుకులు కొనుక్కుంటే కొంచెం పెద్ద సైజు సంచి కొనుక్కోమంటున్నారు కదా. అలాంటిది ఇక్కడ మనకి నచ్చిన వస్తువులు కొనుక్కోవడం వల్ల మనకి 2500 రూపాయల సరుకులు అసలు ఎవరు ఇస్తారండి ఫ్రీగా? 2500 రూపాయల సరుకులు ఫ్రీ రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించి నేను తీసుకున్న సరుకులు మా ఇంట్లో వాళ్ళు ఎందుకు తీసుకోకూడదని మా అక్కడికి, మా చెల్లెలకి, మా బంధువులకి అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను. 1-2 నెలలు కొనుక్కున్న తర్వాత అయితే వాళ్ళు కొనుక్కుంటే నాకు డబ్బులు వస్తున్నాయేమో అని వాళ్ళు ఆగిపోయారు. నేనేమో ప్రోడక్ట్ నచ్చింది, ఆరోగ్యంగా ఉన్నాం కదా అనే విషయం మీద నేను వెళ్తుంటే వాళ్ళు అందులోనేమో కొనుక్కుంటే డబ్బులు వస్తున్నాయేమో అని ఆగిపోయారు. ఇది కాదు విషయం అని నా చుట్టుపక్కల నేను చెయ్యి చాపితే ఎంత దూరంలో నాకు మనిషి ఉంటారో అంత దూరంలో ఉన్న వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశాను. ఈరోజు నాకు నెలకి ఇన్కమ్ 36,000 వస్తుంది. చూసి మా వాళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నారు. బాగుంది కదండి. ఇక్కడైతే నేనేమీ పెట్టుబడి పెట్టలేదండి. నాకు ఇంట్లో కావాల్సినవే కొనుక్కున్నాను. నేను కొనుక్కుని నచ్చిన విషయాన్ని చెప్పడం వల్ల నేను 10 మందికి ఏం చేశానంటే మంచి చేశానంటే వాళ్ళకి వచ్చేలాగా చెప్పానంటే మంచి చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు వస్తుందండి. అందరికీ సాధ్యమే. దీంట్లోని 36,000 కాదు, లక్షల ఇన్కమ్ కూడా ఎర్న్ చేసే దీంట్లో ఉన్నది. మరి కారు తీసుకోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు, మరి అన్ని సదుపాయాలు దీంట్లో ఉన్నాయి. దానికంటే ఎక్కువగా 3 తరాల ఇన్కమ్ ఉంది. ఇప్పుడు 1 తరం ఇన్కమ్ కోసమే పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడడానికి వెళ్తున్నారు. ఆరోగ్యం బాగాలేదంటే జీతం ఇస్తారండి. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు స్నానం చేసి వాళ్ళని మొహం కడుక్కునే వాళ్ళని క్రియేట్ చేసుకుంటే 3 తరాల ఇన్కమ్ ఉందండి దీంట్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉన్నది. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ మేడం.